నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి ఎంఐఎం అలాగే బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి, ఇక కేసులు, వాయిదాలు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అజదుర్ ఓవైసీ జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా అంటే వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పోటీ చేసేందుకు సయ్యంటూ ఉన్నటువంటి ఎంఐఎం కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి ఒక ముగింపు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎంఐఎం పోటీ చేస్తే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? అలాగే ఎంఐఎం పోటీ చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎంఐఎం ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది? బోధనలో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య చెలరేగిన చిచ్చు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిందా? బోధన సంఘటనపై తగ్గని ఇరు పార్టీ నాయకుడు. ఇప్పుడు ఇవి నడుస్తున్నటువంటి అంశాలు అక్కడ మనం నిజామాబాద్ సంబంధించి చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు ఒకప్పుడు కలిసి చెట్టపల్లి వేసుకుని కలిసి ఉన్నటువంటి ఆ రెండు పార్టీలు ఇప్పుడు సమరానికి సై అంటున్నాయి. నిజామాబాద్ జిల్లా వేదికగా తాము ఎన్నికల్లో పోటీకి సై ఒకరికొకరు ఢీకొట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఎంఐఎం పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటూ కూడా ప్రకటన వెలువడంతో పూర్తిగా ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఇటు గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఇటు ఎంఐఎం పార్టీతో నాయకులకు అలాగే ఇటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే షకీల్ కొన్ని నెలలుగా వీళ్ళిద్దరి మధ్య పడకపోవడమే ప్రధాన కారణం తెలుస్తుంది. అయితే మా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేవు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఐ నాయకులు అక్కడ ఎమ్మెల్యే షకీల్ ను కూడా నిలదీశారు. అయితే ఎక్కడెక్కడ అడ్డుకుంటేనే ఇటు ఒక కార్యక్రమానికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే షకీల్ ఎవరైతే తనను అడ్డుకున్నారో వాళ్ళపై కూడా కేసు నమోదు చేశారు. తనకు అత్యాయత కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇటు ఇక్కడ నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అయితే దీనిపై మండిపడినటువంటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకటి నిజామాబాద్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి అక్కడ తన కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం ఇటు తమ కార్యకర్తలకు అమాయకులైన కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు బనాయించారు. ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఇటు తాము చేస్తుంటేనే అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూతురు కల్వక కవిత గతంలో కూడా ఎంపీ అవడానికి కారణంతో పాటు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కావడానికి తమ పార్టీ ఎంతో కృషి చేసిందని చెప్పి అలాంటి మాపై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి దీనిపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా తాము పోటీ చేస్తామని చెప్పి కూడా అసదుద్దీన్ ఓవైసీ నిజామాబాద్ జిల్లా వేదిక కూడా ప్రకటించడం జరిగింది. బోధనలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే షకీల్ ఓదిస్తాం, దీంతో పాటు అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తామని చెప్పి కూడా కొన్ని రోజుల్లో కూడా తాము వివరిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ప్రకటనతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సఖ్యత ఉన్నటువంటి ఇటు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ మధ్య కూడా కొద్ది గ్యాప్ పెరిగిందని చెప్పొచ్చు. ఈ విషయంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో కూడా ఒకంత అగ్రాన్ని గురవింత ఎంఐఎం అధినేత నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు బోధన్ నియోజకవర్గం చూసుకున్నట్లు బోధన్లో ఒక మైనారిటీ వర్గం చెందిన చాలా మంది ఉన్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కూడా అదే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థిని నిలబెడితే మాత్రం ఖచ్చితంగా ఓట్లు మాత్రం చిలే ప్రమాదం కనిపిస్తుంది. దీంతో ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ పార్టీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత లాభం అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు బీజేపీ పార్టీ కూడా గడప బీజేపీ పేరుతో అక్కడ ప్రజలకు వెళ్లి మాయమయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇటు అధికార పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి ఊపు మీద బోధన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు ఉన్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా తాము ఎన్నిక పాలన ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు
రైట్ నవీన్ అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా పొత్తులో కొనసాగుతున్నటువంటి ఎంఐఎం కానీ బిఎస్ పార్టీ కానీ సీట్లు పంపకం చేసుకునే అధికారులు కూడా చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంఐఎంకి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లో కూడా సపోర్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నిజామాబాద్ సంబంధించి పూర్తిగా మారిపోయింది. ఈ ప్రభావం అనేది రాష్ట్ర రాజకీయాల్లో అంటే దోస్తీకి ఏమైనా కొంచెం ప్రభావం కనిపించే అవకాశం చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఎంఐఎంపీ అధినేత అసద్ ఓవైసీ కూడా అలా ఓటు బ్యాంక్ కూడా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించడం కూడా ఎంతో కొంత ఎంఐఎం పార్టీ హస్తం ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లు అనేక సందర్భాల్లో కూడా ఇటు సీఎం సార్ తీసుకున్న నిర్ణయాలకు అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ అసౌద్ ఎంఐఎం పార్టీ చెప్పిన వాటిని కూడా సీఎం ప్రకటన చేస్తున్నారని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అధికారం ఇటు సీఎం కేసులు ఉన్నప్పటికీ దారుసాలెం నుండి రిమోట్ కంట్రోల్ నుండి నడిపిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న ఏవైతే వస్తున్నాయో అక్కడ వాటిని మాత్రం ఇక్కడ సీఎం కేసీఆర్ పాటిస్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇటు బోధన నియోజకవర్గం చూసుకున్నట్లయితే మొన్న జరిగినట్టు బోధన నియోజకవర్గం సమస్య పరంగా కూడా మొత్తం నిజామాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు పార్టీల మధ్య సఖ్యత ఖచ్చితంగా చేరిందని చెప్పొచ్చు. ఈ విషయంలో కూడా ఇంతవరకు కూడా సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అవచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఎంఐఎం పార్టీ అధినేతకు కూడా చెప్పే ప్రయత్నం చేయకపోవడం, అలాగే అక్కడ ఉన్న తమ ఎమ్మెల్యే షకీల్ కూడా మందలించే ప్రయత్నం కూడా ఇంతవరకు చేయని పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఎంఐఎం ఖచ్చితంగా ఇటు ఎంఐఎం పార్టీ కూడా ఇటు అగ్రంతో ఉందని చెప్పవచ్చు. అక్కడ తన ఎమ్మెల్యేని కూడా ఇంతవరకు సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే పూర్తిగా ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యే షకీల్ కి రైట్ నవీన్ ఇక్కడ ఒకటి అంటే ఎమ్మెల్యే షకీల్ ఇంతవరకు ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదంటే ఆయన సమర్థిస్తున్నట్లుగా అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఎంఐఎం కానీ ఇటు సీఎం కేసీఆర్ మాత్రం సపోర్ట్ ఉండైతే ఖచ్చితంగా తమ ఎమ్మెల్యేలను పిలిపించి మరి అలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు చేస్తుంటే తాము ఇంత ఒక మెజార్టీ వచ్చిందని చెప్పి చూసి చూడట్లు వదిలేయని చెప్పి కూడా చెప్పి ఇద్దరు నచ్చ చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇంతవరకు సీఎం కేసీఆర్ ఈయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదు. దాంతో పాటు ఇటు ఎమ్మెల్యే షకీల్ కూడా ఫోన్ కూడా చేయని పరిస్థితుంది. దీంతో పూర్తిగా స్పష్టంగా అనుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఎమ్మెల్యే షకీల్ కూడా అధిష్టానం నుండి కూడా పోతున్నాయి. అందుకే ఎమ్మెల్యే షకీల్ తమ కార్యకర్తలపై ఇంతవరకు అక్రమ వీటిని తొలగించే ప్రయత్నం కూడా ఎవరు చేయని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో బల మీద చూపిస్తాం. ఖచ్చితంగా మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ టౌన్ లో ఇటు బోధనతో పాటు నిజామాబాద్ టౌన్ లో కూడా తమ అభ్యర్థి నిలబెట్టే ప్రయత్నం ఇక్కడ ఎమ్మెల్యే ఒక వర్గాన్ని ఎమ్మెల్యేతో పాటు ఇటు అధికార ప్రతిపక్ష బీజేపీ పార్టీ కూడా ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఒక మైనారిటీ వర్గం చాలా మట్టుకు ఉంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి నిలబెడతా మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇటు బోధనతో పాటు నిజామాబాద్ టౌన్ కూడా ఇటు కంచుకోట ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రెండు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చేతులు ఉండి పోయి ప్రమాదం ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్ ఒకటి నవీన్ ఇంకొకటి ప్రధానంగా అంటే ఏదైతే ఈ పార్టీలు రెండు మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఎంఐఎం అభ్యర్థి నిలబెడుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం అనేది ఓవైపు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలకు కూడా అంటే బోధకు సంబంధించి ఈరోజు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం పరిణామాలు జరుగుతుంటాయి. కొంతవరకు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి జరుగుతున్న వివాదం అనేది మిగతా పార్టీలు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకొట్టుగా ఒక మైనారిటీ వర్గం ఉండేది. తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా చాలా మట్టుకు ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండడంతో అనేక మంది మైనారిటీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత చేయడంతో ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఇద్దరు ఖచ్చితంగా లాభం చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో ఇక సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు లేని పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు అలాగే కేంద్రం 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా సిపిఎం నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి.
రాజశేఖర్ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ భారీ ఎత్తున ఆందోళన నిర్వహించింది. గత 9 సంవత్సరాలుగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిందో ఆ మాటను నిలబెట్టుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపిస్తూ ఈ రోజు వేలాది మందితో సిపిఎం పార్టీ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇచ్చిన వాటిలో కూడా సరైన సౌకర్యాలు లేవని, ఇంకా చాలా చోట్ల 30 లక్షల మంది ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారో కేవలం వేల సంఖ్యలోనే ఇప్పటి వరకు అధికారులు డబుల్ బెడ్రూమ్ కేటాయించి చేతులు దులుపుకున్నారని, ఇంకా పూర్తి కాని డబుల్ బెడ్రూమ్ ఉన్నాయని వాటన్నిటికీ కనీస సౌకర్యాలు కల్పించి త్వరితగతిన అర్హులైన పేదలందరూ కూడా ఇవ్వాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేశారు. ఈ యొక్క ఆందోళన కాలంలో సిపిఎం మా నాయకులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొని అర్హులైన పేదలందరికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇంటి జాగా ఉన్న స్థలంలో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా మరో 10 లక్షలు కేటాయించి 15 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తీరాలని కూడా వారందరూ కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వమో పేదలకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని, అదేవిధంగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, 2 లక్షల పైగా ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రైతులందరూ కూడా వెంటనే రుణమాఫీ చేయాలని కూడా వారందరూ కూడా డిమాండ్ చేశారు. ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పేద ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని పేద ప్రజలతో పాటు సిపిఎం కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆందోళన నిర్వహించినారు. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కూడా సిపిఎం, సిపిఐ వామపక్షాలు ఏదైతే ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వారి యొక్క కనీస సౌకర్యాలు, వారి యొక్క సమస్యల పైన విస్తృతంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అధిక సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా సిపిఎం పార్టీ అయితే రానున్న 6 నెలల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల క్రితం ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే అర్హులైన అందరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. అదే విధంగా రైతులకు ఏదైతే సంవత్సరానికి 10,000 ఏదైతే రైతు బంధు పథకం ఇస్తున్నారో ఆ పథకంతో కాకుండా రైతులు తీసుకున్న బ్యాంకులో తీసుకునే రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని కూడా వారందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రం కిరణ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా సిపిఎం పార్టీ ప్రజల తరపున పోరాడుతున్నటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ చూసుకుంటే ప్రజల తరపున పోరాటంగా భావించవలసిన అవసరం ఉందంటారు, లేకపోతే రాజకీయంగా ఉనికిని చాకునే ప్రయత్నం ఉందో? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీతో కలిసేది లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతో ఉన్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి, సాక్షాత్తు అధ్యక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఈ ధర్నాలు అనేవి ఏ విధంగా చూడొచ్చు అంటారు, లేకపోతే కేవలం ప్రజల పక్షాన పోరాడేందుకు మాత్రమే బయటకు వచ్చారు అనుకోవచ్చు? అయితే వామపక్షాలు మొదటి నుంచి కూడా ఏదైతే పేదలు ఉన్నారో ఆ సమస్యల కోసం భూ పోరాటాలు కానీ, ఇల్లు లేని వారి కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన అందరికి కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం కూడా వారి పార్టీ సిద్ధాంతము. ఆ సిద్ధాంతం ప్రకారమే సిపిఐ, సిపిఎం వామపక్షాలు కూడా మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని గత కొద్ది రోజులుగా వారు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏదైతే వామపక్షాలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ఆ యొక్క మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కానీ వామపక్షాలకు ఎలాంటి పిలుపు లేకపోవడము, కనీసము ముఖ్యమంత్రి వారిని పిలిచి మాట్లాడిన సందర్భాలు లేకపోవడంతో వారు ఒక దశలో బీఆర్ఎస్ తో పొత్తు రానున్న రోజుల్లో ఉండబోదు, మేము కలిసి పనిచేయలేమనే సంకేతాలు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వీరి యొక్క ఆలోచన మారినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ వారిని చూడనట్లుగా పట్టించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా సీట్ల సంఖ్యలో ఏదైతే వారు కోరుతున్న మెజార్టీ, వారు పొత్తులో భాగంగా కోరుకుంటున్న సీట్లు కూడా ఇవ్వడంలో కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటది అనే దానిపైన కూడా వారం రోజుల క్రితము వామపక్ష పార్టీలు ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇది ఎలక్షన్ లో పొత్తులో భాగంగా సీట్లు కేటాయింపులు అవన్నీ ఒకే అయితే వీరు
గత మరి మీ పార్టీ సిద్ధాల కోసం వీరు ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఈ యొక్క పేదల యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాడుతూనే ఉంటాయి. ఇది ఎలక్షన్ లో భాగంగా కాకుండా వీరు పేదల పక్షాన కోరుతున్న కార్యక్రమంలో అంటే ఆ పార్టీ సిద్ధాంతం, ఆ పార్టీ యొక్క కార్యాచరణలో భాగంగానే ఈ రోజు ఆ పార్టీ కార్యక్రమం నిర్వహించింది. ఇక పొత్తుల విషయానికి వచ్చినట్టయితే ఎలక్షన్ల వరకు కూడా వీరు బీఆర్ఎస్ తోనూ కలిసి నడుస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తారా అనేది అయితే ఇంకా వారు ఇంకా ఏం తేల్చుకోలేదు. ఇంకా ఎలక్షన్ లో మరికొద్ది రోజులు ఉన్న సమయంలో వీరికి కావాల్సిన ఇటు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, వారు కోరుకున్న స్థానాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయిస్తారా లేకపోతే చివరి క్షణంలో వారితో పొట్టు ఉండదని సంకేతాలు ఇస్తాడా? ఆ సమయంలో వారు ఎలాంటి ఆలోచన తీసుకోవాలి, బీఆర్ఎస్ తో కాకుండా కాంగ్రెస్ తో ముందుకెళ్లాలా అనేది అయితే ఇంకా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ రోజు రాష్ట్ర స్థాయి పిలుపులో భాగంగానే అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే గద్వాల్ జిల్లా థరూర్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరకొర వసతులతో అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కూర్చునేందుకు కనీసం బెంచీలు కూడా లేనటువంటి పరిస్థితి, కిందన కూర్చునే పాఠాలు అక్కడ స్టూడెంట్స్ వింటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సరిపడా తరగతి గదులు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, కొత్త అడ్మిషన్స్ తీసుకున్న పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ పాఠశాలలో నెలకొంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నో అడ్మిషన్స్ పేరిట ఉపాధ్యాయులు బోర్డు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులను మనం సంప్రదించిన సందర్భంలోనే ఇక్కడ అరకొర వసతులు ఉన్నాయని, తరగతి గదులు కూడా ఎక్కువ లేవని, దాంతో ఒక్కొక్క తరగతి గదిలో 75 నుంచి 105 మంది వరకు ఇప్పటికే విద్యార్థులను తీసుకుందని, అయితే ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అడ్మిషన్స్ ఇంకా విద్యార్థులు చేరాలని వస్తున్నా తాము ఎటువంటి చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని కూడా అక్కడ ప్రధాన ఉపాధ్యాయుడు చెప్తున్నాడు. అయితే ప్రభుత్వానికి ఇప్పటికీ నివేదించినప్పటికీ ఇక్కడ అదనపు తరగతి గదులను శాంక్షన్ చేయకపోవడం ఒకటి, తర్వాత బెంచీలు కుర్చీలు లేకపోవడం ఒకటి, తర్వాత ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నట్టు వారు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అడ్మిషన్స్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదవాలని వస్తున్న విద్యార్థులకు అడ్మిషన్లు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామని కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో అందిస్తామంటూ గొప్పలు చెప్తున్నప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో కూడా సర్వత్రా విమర్శలు అయితే లేవనెత్తుతున్నాయి. రైట్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ప్రదీప్, గతంలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా చాలా పాఠశాలలు మనం బాగు చేసుకున్నాం, పూర్తి వసతులు కల్పించాం, టాయిలెట్లు సంబంధించి కానీ గదులు తరగతి గదులు కానీ మిగతా వసతులు కూడా కల్పించామని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ పాఠశాలకి అలాంటిది ఇది జరగలేదు. ఇంతవరకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వినతులు ఇవ్వడం కానీ లేకపోతే పాఠశాల బాగు చేసే ప్రక్రియ ఇక్కడ కూడా ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ చేసినటువంటి పరిస్థితి లేదా? అయితే ఈ నేపథ్యంలోనే మొన్ననే సినీ నటి ఏదైతే మంచు లక్ష్మి పాఠశాలను దత్తత తీసుకునే ప్రక్రియలో భాగంగా గద్వాల జిల్లా కలెక్టర్ సంప్రదించిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో జిల్లాలో కొంత విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. అయితే ఒకవైపు మనబడి మన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వసతులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ పాఠశాల ఉందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఈ పాఠశాల కొనసాగుతుందని, అయితే తరగతి గదులు కూడా గతంలో కూడా గత సంవత్సరమే తరగతి గదుల కొరకు విన్నవించుకున్నా కానీ అధికారులకు మెమోరాండాలు ఇచ్చినా కూడా ఎటువంటి పరిస్థితి లేదు. అయితే అదనపు గదులు నిర్మించకపోగా అరకొర వసతులతో ఈ పాఠశాల ఉందని చెప్పొచ్చు. ఒకవైపు జిల్లా ప్రజా పాఠగా కొనసాగుతున్న ఈ పరిస్థితి తలెత్తడం కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో పాటు అదనపు తరగతి కూడా శాంక్షన్ చేయాలని, వెంటనే విద్యార్థులను 6th నుంచి 10th వరకు అడ్మిషన్స్ కూడా తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయుని మనం సంప్రదించిన నేపథ్యంలో అతను ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కూడా విన్నవించామని, కానీ తాము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని వారు చెప్తున్నారు. రైట్ ప్రదీప్, ఇంకొకటి అంటే స్కూలుకు సంబంధించినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతవరకు ఉంది, అంటే ఎంతవరకు ఇంకా అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఒక అవకాశం చాలా వరకు కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకుంటే పూర్తిగా విరుద్ధంగా ఉంది. అంటే
వసతులు లేకపోవడం, గదులు లేకపోవడం, కిందన కూర్చునే పరిస్థితి అవ్వడం వల్ల కూడా ఇంకా అడ్మిషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చొరవ తీసుకునే ప్రయత్నం ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఎందుకంటే ఆల్రెడీ విద్యా సంవత్సరం ఈ సంవత్సరం సంబంధించి మొదలైనటువంటి పరిస్థితి, ఒక పక్క క్లాసులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏమైనా అధికారుల వరకు కాకుండా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల వరకు ఈ అంశాన్ని తీసుకెళ్ళడం, ఈ సమస్యకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసినా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? వారికి ఒక్కొక్క తరగతి గదిలో 75 నుంచి 105 మంది విద్యార్థులు ఉన్నట్టు అయితే వారికి కూడా అరకొర వసతులు అయితే బెంచ్లు కూడా ఇక చైర్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి కానీ స్థానిక నేతలకు కానీ ఈ సమస్య అప్పటికీ వారు పెట్టడంతో ఇటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా అక్కడి ప్రజలు చెప్తున్నారు. అయితే ఉపాధ్యాయులు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు డిఓ కూడా పై అధికారులకు కూడా విన్నవించినప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికి కూడా విద్యార్థులు ఇంకా తమకు కావాలంటూ తాము చదువుకుంటామంటూ వస్తున్నా కానీ సంబంధిత ఉపాధ్యాయులు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే పాఠశాల తరగతిగా అరకొర గదుల్లో ఇప్పటికే పిల్లలు కొంతమంది కూర్చొని కూడా బెంచ్లు లేక కింద కూర్చొని చదువుకుంటున్నారని, ఇప్పుడు అడ్మిషన్స్ వారికి విద్యను అందించలేమని ఇంకో ఇదే కాకుండా ఉపాధ్యాయులు కూడా ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సత్వరమే ఈ పాఠశాల నిర్మించాలి. రాశి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రదీప్. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారి, ఎందుకంటే విద్యా వ్యవస్థ పేదవారికి అనుకూలంగా ఉండేది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే, కాబట్టి దాన్ని కార్పొరేట్ స్థాయిలో క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి ఒక వ్యాపారంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి చదువుకునే సౌకర్యాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికార యంత్రాంగం కానీ కల్పించే విధంగా కృషి చేయాలని మనం కూడా ఆశిద్దాం. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ చెరుకు రైతులు బూడి కొట్టించినటువంటి చక్కెర పరిశ్రమ అనే వార్త అక్కడ చక్కెర కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు బకాయిలు చెల్లించకుండా మొహం చాటేసినటువంటి అధికారులు, అలాగే ట్రైడింగ్ షుగర్స్ పరిశ్రమలో ఘరానా మోసం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత నెలలో పరిశ్రమలో చెరుకు విక్రయించినటువంటి రైతులు సుమారుగా 12 కోట్ల రూపాయలు బకాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినటువంటి అధికారులు కానీ చర్యలకు ఆదేశించారు. మంత్రి పరిశ్రమను సందర్శించారు, కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిణామాలపై మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కొత్తూరు బిలో ఉన్నటువంటి ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు సంబంధించి రైతులు గత మే నెలలో పూర్తిగా చెరుకును పరిశ్రమకు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరుకుకు సంబంధించినటువంటి డబ్బులు రైతులకు సుమారు 12 కోట్ల 5 లక్షల మేర ఇవ్వాల్సి ఉండగా, మరోవైపు పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులకు కూడా గత 5-6 నెలలుగా పరిశ్రమ యాజమాన్యము జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే పరిశ్రమను పరిశీలించాలని చెప్పడం జరిగింది. దీంతో కలెక్టర్ డాక్టర్ శరత్ తో పాటు సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు కూడా పరిశ్రమను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా వారు పరిశీలించడం జరిగింది. పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలను కూడా వారు పరిశీలించడం జరిగింది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ శరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమకు సంబంధించినటువంటి 50 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు పరిశ్రమలో అనేక యంత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరోవైపు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించి పరిశ్రమ యాజమాన్యం డబ్బులు రైతులకు చెల్లించకపోతే యాక్ట్ ప్రకారం పరిశ్రమకు చెందినటువంటి ఆస్తులు, స్థిరచరాస్తులను విక్రయించి రైతులకు రావాల్సినటువంటి డబ్బులను వెంటనే చెల్లిస్తామని చెప్పారు. మరోవైపు వెంటనే మంత్రి హరీష్ రావు హై లెవెల్ కమిటీ సమావేశం కూడా ఇదే అంశంపై నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని కూడా టిఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో సహా అధికారులు కూడా హాజరవడం జరిగింది. ఆయన ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులకి ఎలాంటి ఇబ్బందులు కానీ ఆలస్యం కానీ జరగకుండా వెంటనే రైతులకు రావాల్సినటువంటి డబ్బులను చెల్లించాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం స్పందించకపోతే చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ డాక్టర్ శరత్ ఇప్పటికే ప్రకటించినారు. ఆ మేరకు కూడా ఆయన ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్రియ మొదలైనట్టుగా కూడా కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది.
రైట్. సునీల్, ఒకటంటే ఏదైతే మంత్రి హరీష్ రావు సాక్షాత్తు స్పందించినటువంటి పరిస్థితి, కలెక్టర్ కానీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అయితే ఉన్నారు ఆయన కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక డిసైడ్ ఫ్యాక్టర్గా ఒక పలానా డేట్ లోపు ఇస్తాం, ఎందుకంటే దాదాపుగా 12 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంత నష్టాలు ఉన్నా రైతులు మాత్రం రూపాయి పోగు చేసి ఒక లిమిటెడ్గా దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. సరైన సమయం రాకపోతే అప్పులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక సమయంలో అంటే ఒక డేట్ ఏమైనా ఫిక్స్ చేసి ఆ డేట్లోగా మేము పూర్తిగా బకాయిలు చెల్లిస్తామని చెప్పే ప్రయత్నం చేసిందా డ్రై షుగర్స్ ప్రాక్టీస్ సంబంధించిన యాజమాన్యం? రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారమే ఖచ్చితంగా వాటి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి స్థిరచర ఆస్తులను విక్రయించాల్సి వస్తుంది. అయితే దానికి కొంత ప్రక్రియ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే యాజమాన్యం స్పందించకపోతే ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నటువంటి స్థిర ఆస్తులకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో లెక్కలు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటికి సంబంధించి విక్రయించేందుకు కూడా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా కొంత ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమ స్పందించేందుకు కూడా, పరిశ్రమ యజమానులు స్పందించేందుకు కూడా నోటీసులు ఇస్తున్నామని చెప్పి కూడా కలెక్టర్ డాక్టర్ తెలిపినటువంటి పరిస్థితి. పరిశ్రమ యాజమాన్యం స్పందించి ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు. రైట్. సునీల్, ఒకటి అంటే ప్రధానంగా అంటే ఇంత బకాయిలు చెల్లించకుండా ఇంత జాప్యం జరగడానికి, ఇంత ఆలస్యం చేయడానికి అలా ప్రధాన కారణం ఏంటి అనేది మాత్రం ఏమైనా తెలిసింది ఎంతవరకు? అదే పరిశ్రమ నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే గతంలో కూడా, గత చెరుకు సీజన్ లో కూడా పరిశ్రమ యాజమాన్యం ఇదే విధంగా రైతులకు కానివ్వండి, కార్మికులకు కానీ డబ్బులు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి. మళ్ళీ చెరుకు సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పాత బకాయిలు అన్నింటినీ కూడా చెల్లించి మళ్ళీ చెరుకులను కొనుగోలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈసారి కూడా రైతులకు అట్లాంటి ఇబ్బందులనే కంపెనీ యాజమాన్యము నెలకొల్పిందని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాత్రం ఖచ్చితంగా స్పందించి ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా ఆయన రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. కార్మికులకు కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ హామీ కూడా రైతులతో పాటు కార్మికులు కూడా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే జోగురామన్కు కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తుంది. అసంతృప్తితో అధిక కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేతో వారందరూ కూడా రహస్యంగా కౌన్సిలర్లందరూ కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. అది ఈ విషయం బయటకి పొక్కకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్న వార్తలు కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి. 4 ఏళ్ళలో తమకు ఏం చేయలేదని కూడా కౌన్సిలర్లు ఇక అసహనం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. సొంత పార్టీ కౌన్సిలర్ల ప్రశ్నలతో జోగువారు ఒక విధంగా సతమతం అవుతున్నట్టు తెలుస్తుంది. దాటివేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక ఎప్పటికప్పుడు ఏమి చేయాలనేటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఆశావాహాలు ఎవరైతే ఉంటారో సంకటంలో జోగువారు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా మిగతా పార్టీల వైపు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విపక్ష పార్టీలతో టచ్లోకి పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఇప్పటికే ఉన్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా కూడా రాజకీయాలు మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి రాజకీయాలు రోజు రోజుకు చాలా రసవత్రంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 4 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగురామన్నకు రాబోయే ఎన్నికలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే రాబోయే ఎన్నికల కాలం పూర్తిగా ఇబ్బందికరంగాను, కొంత గడ్డుగాను ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ 49 వార్డులకు సంబంధించి అత్యధికంగా అంటే మెజారిటీ కౌన్సిలర్లందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి వారే పొందినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి సంబంధించినటువంటి పలువురు కౌన్సిలర్లను కూడా బీఆర్ఎస్ లో చేర్చుకోవడం జరిగింది ఇది వరకు. అంతేకాకుండా సాంకేతిక విపక్ష పార్టీల్లో ఉంటున్నటువంటి కౌన్సిలర్లు కూడా అంతరంగికంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వారితో సఖ్యతగా ఉంటున్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే వీళ్ళుగా ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ అత్యధికమైనటువంటి కౌన్సిలర్ గతంగా ఎటువంటి లబ్ధి కూడా లేదని చెప్పి వాళ్ళు, అలాగే దీనికి గురించి ఒకటి మాట్లాడదాము అన్నటువంటి కోణంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే జోగురామన్నతో వాళ్ళు రహస్యంగా గత 4 రోజుల క్రితం భేటీ అయినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైవేట్ ప్లేస్ లో
జోగురామన్నతో వీళ్ళందరూ కూడా దాదాపుగా 27 మంది కౌన్సిలర్లు రహస్యంగా భేటీ కావడం జరిగింది ఈవినింగ్ అంటే సాయంత్రం పూట. అయితే వీళ్ళందరూ కూడా గత 4 సంవత్సరాల కాల వ్యవధిలో తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. గతంలో మీరు మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం పూర్తి అధికారం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటిదే ఉన్నప్పటికీ కూడా తమకు ఎటువంటి న్యాయము ఎటువంటి లబ్ధి అసలు వీళ్ళ అయితే ఇదే అయినటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా సరే రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పి వారు వారికి ఇచ్చినప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యే సంబంధించినటువంటి హామీతో వాళ్ళందరూ పూర్తిగా సంతృప్తి చెందనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అదే క్రమంలో అంటే జోగు వారు అవలంబించినటువంటి దాటవేత ధోరణి ఏదైతే ఉందో కౌన్సిలర్లలో పూర్తిగా ఒక రకమైనటువంటి అభద్రతా భావానికి దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాటవేత ధోరణికి సంబంధించి ప్రస్తుతానికి జోగు వారు ఆ పరిస్థితుల నుండి కౌన్సిలర్ల ప్రశ్నల నుండి గట్టెక్కినప్పటికీ కూడా ఈ యొక్క జాప్యము దాటవేత ధోరణి అనేటటువంటిది దీర్ఘకాలికంగా పనికిరాదు అనేటటువంటి కోణంలో కనుక ఆలోచించినట్లయితే ఇదే పరిస్థితులు ఇక మీదట కూడా కొనసాగేటటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే రాబోయే కొద్ది కాలంలోనే అత్యధికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లందరూ కూడా వేరే పార్టీకి ప్రధానంగా కాంగ్రెస్ కు మళ్ళడం ఖాయం అనేటటువంటి వ్యాఖ్యలు అయితే కౌన్సిల్ కు సంబంధించినటువంటి కొంతమంది వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే కొంతమంది అంటే రాజకీయాలను బేరీజు వేసుకుంటున్నటువంటి కౌన్సిలర్లలో కొంతమంది ఇదివరకే ఇటు కాంగ్రెస్ తోనూ టచ్ లో ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క దాటవేత ధోరణి ఏదైతే ఉందో ఇది ఇలాగే కొనసాగినట్లయితే రాబోయే రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అయ్యేటటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ల సంఖ్య మరింతగా పెరిగినప్పటికీ కూడా ఆశ్చర్యపోనవసరం లేదు రాజశేఖర్. రైట్ అవుట్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంటే ఏ స్థాయిలో నష్టం వీఆర్ఎస్ పార్టీ కానీ జోగు రామన్కి ఎంతవరకు జరగబోతుంది? అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు అసలు నష్టం ఉంటుందంటే ఖచ్చితంగా నష్టం అయితే ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మరికొన్ని రోజుల్లో ఆయన ఏమైనా వాళ్ళని చేజిక్కించుకునే పరిస్థితులు ఉంటాయి కనుక ఖచ్చితంగా పార్టీలో మార్పులు మరికొన్ని రోజుల్లో చోటు చేసుకునే అవకాశం అయితే మనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎంతవరకు ప్రభావం ఉండబోతుంది? దాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో చాలా వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు కూడా పూర్తి స్థాయిలో చివరిసారి క్రూషియల్ టైం కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క వాణి వినిపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు జోగురామన్న చిక్కుల్లో ఉన్నారనుకోవచ్చా? అంటే మిగతా పార్టీలకు ఎంతవరకు లాభం చేకూరుతుందంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మనం మాట్లాడుకుంటే కంది శ్రీనివాసరెడ్డి పార్టీ ఏదైతే ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పరిణామాలు మారినటువంటి పరిస్థితి, ఆ ప్రభావం కూడా కొంతవరకు ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి చేరిక కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అలా స్ట్రాంగ్ గా ఉన్నదా అంటే ప్రస్తుతం ఉన్నట్టు ఒక విషయం మనం ఇక్కడ స్పష్టంగా పేర్కొనవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి కంటే ఇక్కడ ఆదిలాబాద్ వర్గంలో 3 గ్రూప్ వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అయితే దీనికి సంబంధించినట్లయితే మాత్రం కంది శ్రీనివాసరెడ్డి అనేటటువంటి నూతన బలాన్ని ఇచ్చింది అనటంలో ఎటువంటి లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిత్యకృత్యాలు అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి చాలా మంది యువత కావచ్చు, మిగతా వర్గం వాళ్ళు, వయసులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పట్ల అనేటటువంటిది ఈ మధ్య కాలంలో పెరగటము అనేటటువంటిది దాన్ని ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎఫెక్ట్ గా మనం పరిగణించాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంగాను మరింత దూకుడుగాను వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్నకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అదే క్రమంలో ఇంతకాలం అంటే సాంకేతికంగా మనం చూసినట్లయితే 4 మార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, 1 మారు అమాత్య పదవిని అలంకరించినటువంటి వ్యక్తి, అలాగే మెజారిటీ వర్గానికి సంబంధించినటువంటి కుల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పైకి జోగు రామన్న చాలా బలంగాను బలవంతుడిగాను రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా అంటే రాజకీయ వర్గాలకి విశ్లేషణ ప్రకారంగా చూడాల్సినటువంటి కోణంలో అయితే మాత్రం ఇదంతా కూడా కేవలం మేకపోతు గాంభీర్యంగానే వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. అయితే క్రమంగా వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కూడా రాజకీయ విశ్లేషకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను
పూర్తిగా బలపరుస్తున్నాయని చెప్పి మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇది వరకు చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు కావచ్చు, ఆయా గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారంలో రాజకీయంగా జోగు రామన్న ఫెయిల్యూర్స్ ని అక్కడక్కడ జనాలు ప్రశ్నించే పరిస్థితి, ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి. అలాగే తన సొంత మండలంలో కూలిపోయినటువంటి బ్రిడ్జ్ కు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరమ్మతులు కూడా చేయించలేనటువంటి దైన్య స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం. ఇవన్నీ వేరేసి తాజాగా చోటు చేసుకున్నటువంటి కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేక భేటీ ఉందో, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా రాజకీయంగా అంటే జోగు రామన్నను అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అత్యధికులందరూ కూడా ఒక రకంగా నిలదీసినటువంటి పరిస్థితి అని మనము పేర్కొనవచ్చు, దీన్ని విశ్లేషించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళని ఏ విధంగా సంతృప్తి పరచాలి అన్నటువంటి సందిగ్ధావస్థలో సమస్య నుండి పక్కకు తప్పుకునేటటువంటి క్రమంలో దాటవేత దారిని అవలంబించారు జోగు వారు అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది రాజశేఖర్. అయితే ఈ యొక్క దాటవేత ధోరణి అనేటటువంటిది ప్రస్తుతానికి ఆయన గట్టెక్కించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇది ఖచ్చితంగా మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మా ఢిల్లీ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్తాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో దుబాక్ ఎమ్మెల్యే రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 10 సంవత్సరాల నుండి పార్టీకి నేను ఎంతో సేవ చేస్తున్నాను, కష్టపడుతున్నాను, అలాగే దుబాక్లో సొంతంగా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తాను, అక్కడ ఎన్నికలకు కూడా పూర్తిస్థాయి నాకు సహకారం అందించలేదని కూడా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అలాగే ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో, అధ్యక్ష పదవి అలాగే ఫ్లోర్ లీడర్కి సంబంధించినటువంటి పదవులు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఆయన పూర్తిగా సరైనటువంటి గుర్తింపు కావాలని రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని కూడా ఒక వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు, చెప్పండి. శేఖర్, మొత్తానికి గమనిస్తే ఇక్కడ చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసమ్మతి అంటే వాయిస్ ఎవరైతే ఇప్పటి వరకు బయటపడ్డారో వారికి విభిన్నంగా రఘునందన్ రావు లాంటి ఒక కీలక నేత, ఎందుకంటే బీజేపీలో ఎవరు కూడా ఊహించని కోణం ఇది, తను నేరుగా ఢిల్లీకి వచ్చి మరి తనకు ఈ పదవి ఇవ్వాలంటూ పేర్కోవడం ఏదైతే ఉందో అది నిజంగా కొంతవరకు బీజేపీ వర్గాలను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి లేదా ఫ్లోర్ లీడర్ పదవి లేదా జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి, ఇవేవి కూడా ఓన్ గా నిర్ణయించేవి కావు. అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రతి పదవి కూడా కేంద్రంలోని పెద్దలు మాత్రమే నిర్ణయిస్తారు. ఇటువంటివి తను డిమాండ్ చేయడం కొంతవరకు అసమ్మతిని ఏకంగా ఢిల్లీ వరకు చేర్చినట్టయింది. నిజానికి రఘునందన్ రావు మొదటి నుండి కూడా చాలా వరకు బీజేపీకి ముఖ్యమైనటువంటి వాయిస్ గా రాష్ట్రంలో నిలబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో తను ఈ రకంగా మాట్లాడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఎందుకంటే బండి సంజయ్ పై కొందరు నేతలు ఇప్పటి వరకు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, తనపై కామెంట్లు చేశారు, తను తమకి సపోర్ట్ చేయలేదంటూ గుసగుసల వరకు మాత్రమే వెళ్ళాయి. కానీ ఏకంగా ఢిల్లీకి వచ్చి రఘునందన్ రావు లాంటి ఒక బోల్డ్ వాయిస్, ఎందుకంటే తను ఒక ఫైర్ బ్రాండ్ నేత, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో రఘునందన్ రావు ఒక ఫైర్ బ్రాండ్ నేత. ఎటువంటి సమస్య పైన ఆయన చాలా స్పష్టంగా సూటిగా నేరుగా అధికార పార్టీని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకి పదవి కావాలంటూ పేర్కోవడం, మరోవైపు దుబ్బాక ఎన్నికల్లో ఎవరు అంటే ముఖ్యంగా అమిత్ షా లాంటి వ్యక్తిపై కూడా మాట్లాడడం అనేది, అది అంతర్గతంగా మాట్లాడినప్పటికీ కూడా ఒక హోంమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిపై మాట్లాడడం అనేది కొంతవరకు తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొంతవరకు బలహీనంగా మారినటువంటి పరిస్థితి, అంటే కొద్ది రోజులుగా ఒక స్థాయిలో నిజం చెప్పాలంటే ఒక స్థాయిలో అధికారాన్ని అందుకుంటుందా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున నాయకుల్ని కాపాడుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఒకానొక సమయంలో చేరికల కమిటీ చైర్మనే మారతారా అనే పరిస్థితికి వెళ్ళడం అనేది ఇక్కడ నిజంగా చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసేంత పరిస్థితి నెలకొంది. రఘునందన్ రావు చాలా కీలకమైన నేత, తను దుబ్బాక ఎన్నికల్లో బార్డర్ లో చాలా గెలవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో తను బీజేపీకి చాలా స్ట్రాంగ్ వాయిస్ గా నిలబడ్డారు, అనేక అంశాల్లో ప్రశ్నించారు. అటువంటి నేత ఏకంగా పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేయడం అనేది నిజంగా చాలా కీలకంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా
ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుర్కొంటారు. అలాగే రానున్న రోజుల్లో ఏ రకంగా ఈ పరిణామాలు ఉంటాయని చూడాలి. ఎందుకంటే రైట్ రాజు, ఇంకొకటి, నాకు దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఎవరు కూడా సహాయం చేయలేదని కూడా ఆయన నిర్మోహమాటంగా క్లియర్గా పాయింట్ బ్లాంక్లో పెట్టినట్టు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొకటి కూడా అమిత్ షాకి సంబంధించి ఆయన మీరు చెప్పినట్లే నాకు అమిత్ షా కూడా ప్రచారం చేయలేదని చెప్పాడు. అంటే ఇంకోటి ఆయన చెప్తూ నాకు కులం మాత్రమే ఏమైనా అడ్డా అని కూడా ఆయన ఆ విషయాన్ని కూడా మనసులో ఉన్నదని పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే తను పార్టీలోనే ఉండాలని కొనసాగాలని చెప్తూనే పూర్తిగా తను వాణి విరిచే ప్రయత్నం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి శేఖర్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ పర్టికులర్ ఆ వర్గానికి అంటే ఆ కులానికి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు ప్రాధాన్యత వారిది తగ్గిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు నేతలు, చాలా కీలకమైనటువంటి నేతలు, జాతీయ స్థాయిలో చాలా పేరు పొందిన వారు. వారు ప్రస్తుతానికి రాజకీయంగా కొంతవరకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక నాయకుడైతే తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన నాయకులు ఈ రోజున కేవలం తమ ఐడెంటిటీ కోసం కృషి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు రఘునందన్ రావు కూడా కులాన్ని ప్రస్తావించడం కొంతవరకు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే తను ఒక ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కీలక నేతలకి తనకి కొంతవరకు ఇబ్బందికరంగా మారిందనే విషయాన్ని తను బయట పెట్టారు. అయితే సమయంలో ఎందుకంటే మామూలుగా జనరల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా మాట్లాడడం కొంతవరకు రాజకీయంగా ఎటువంటి సమస్య క్రియేట్ చేసేది కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం రాజు ఒకటి, అంటే రఘునందన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ విషయం అనేది అంటే బీజేపీలో కూడా కులానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏంటంటే నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో బీజేపీ పూర్తిగా కూడా ఓటింగ్ షేర్ మీద, అంటే ఒక సమాజంలో ఎంత మంది ఎటువైపు వెళ్తున్నారు, అంటే ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపైన ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ మధ్య మనం గమనిస్తే ఇందులో ఇటువంటి లెక్కల్లో తేడా వచ్చే కర్ణాటకలో ఓడిపోయింది. ఆ కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీ పెద్దలకు కొంతవరకు కనువిప్పి జరిగిందని చెప్పవచ్చు. ఎక్కడ గెలవాలంటే ఏం చేయాలి, ఏ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అంశం ఏమిటి, అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ అంశం ఏంటి. ఉదాహరణ చూసుకుంటే మన మహారాష్ట్రలో కేవలం అజిత్ పవార్ తనకున్నటువంటి అసంతృప్తి ఏదైతే తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదో ఆ ఒక్క అసంతృప్తిని బేస్ గా చేసుకొని పార్టీని చీల్చడం జరిగింది. అంతకుముందు ఇలాంటి సంఘటనే శివసేన అసంతృప్తి నేత ఏక్నాథ్ షిండేని కూడా బయటకు లాగడం జరిగింది. అంటే తన బలం కంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షాల బలహీనత పైనే ఎక్కువగా బీజేపీ ఆధారపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న తన నేతల్లో కూడా ఎవరైతే కొంతవరకు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారో, అది బంధుత్వం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అటువంటి పరిస్థితుల్లో తనని దూరం పెట్టారనే ఒక అనుమానం కూడా రఘునందన్ రావు వ్యక్తం చేశారు. మెజారిటీ వర్గం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటే రానున్న ఎన్నికల్లో తమకు కొంతవరకు ఓటింగ్ షేర్ అనేది పెరుగుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇటువంటిప్పుడు మెజారిటీ వర్గాలు, మెజారిటీ కులాల మద్దతు అవసరం ఉంటుంది. వాటిని ఏ రకంగా ఆకట్టుకోవాలని దానిపైనే బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కీలక నేతలను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఒకానొక సమయంలో కేంద్ర స్థాయిలో సహాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని దూరం పెట్టినటువంటి బీజేపీ. రైట్, ఒకటి రాజు ఫైనల్గా, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే అంటే బలమైనటువంటి ప్రత్యర్థిగా తెలంగాణలో బీజేపీ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి, పోరాటం చేసినటువంటి పరిస్థితి, గతంలో వలసలు కూడా వచ్చినటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు నాయకులు వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడడం కానీ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలపై రఘునందన్ లాంటి మనుషులు మాట్లాడడం కూడా కొంతవరకు పార్టీకి నష్టం చేకూర్చే అంశంగానే మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. ఇంకొకటి, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది కాకుండా ఇప్పుడు ఏమైనా అంత మంతనాలు జరిపే అవకాశం ఉందా, అలాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు కాంప్రమైజ్ లో వెళ్ళాలని చూస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కువ రిస్క్ చేసే పరిస్థితి బీజేపీకి లేదు. అధిష్టానం కూడా కొత్త నాయకుల్ని తయారు చేసుకునేంత సమయం కూడా ఇక్కడ లేదు. సో కానీ విభేదాలను ఏ రకంగా పరిష్కరించాలి అనే దానిపైనే
ఎక్కువ దృష్టి పెట్టింది. ఒక మెట్టు దిగమని ప్రతి నాయకుని ఇంక్లూడింగ్ ఈటెల రాజేందర్ కి కూడా ఇదే సూచించినట్టుగా తెలుస్తుంది. అందుకే తను కూడా జితేందర్ రెడ్డితో భేటీ కావడానికి ముందుగా వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రఘునందన్ రావు కనుక వ్యతిరేకంగా మాట్లాడితే తాను తన సామాజిక వర్గం ఏదైతుందో చాలా బలమైన సామాజిక వర్గం, తన వెంట ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కేసీఆర్ ని వ్యతిరేకించే వాళ్ళే. ఇటువంటి పరిస్థితుల్లో తనని కూడా కొంతవరకు కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తను కాంప్రమైజ్ కానట్టయితే అదే వర్గానికి చెందినటువంటి ఇతర నేతలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి బీజేపీ అధిష్టానం ప్రయత్నించే అవకాశం ఉంది. మనం గమనించవచ్చు, కొద్ది రోజులుగా బండి సంజయ్ కూడా తన వ్యవహార శైలి కొంతవరకు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. తన దూకుడు తత్వాన్ని కొంతవరకు తగ్గించుకొని ప్రతి నేతతో టచ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ సిగ్నల్స్ అటు క్యాడర్ కి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు ఇవ్వడం ద్వారా రానున్న ఎన్నికల్లో బీజేపీకి కొంతవరకు ఓటింగ్ షేర్ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే నేరుగా అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మిగిలాలనే ఒక ఆశ వారిలో కనిపిస్తోంది. దానివల్ల ఇక్కడ ఏమాత్రం బలం లేని తెలంగాణలో బలపడాలని బీజేపీ ట్రై చేస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగారు కమ్యూనిస్టులు అందరూ కూడా. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే రైతులకు సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో వారి పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కలెక్టరేట్ల ముందు కమ్యూనిస్టులు అయితే కదం దొక్కిలని చెప్పుకోవచ్చు. నిరుపేదలు మాత్రము ప్రభుత్వ స్థలాలలో కూడా కొద్ది సంవత్సరాల కొద్ది కూడా గుడిసెలు వేసుకొని కూడా ఇవాళ ఇండ్లు లేక, ఇండ్ల పట్టాలు లేక, ఇండ్లు కట్టుకోలేక కూడా ఇవాళ అవస్థలు పడుతున్నామని చెప్పి కూడా విసిగించిపోయి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల గేట్ల ముందు అయితే ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే మహబూబాద్ జిల్లాలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామునే కూడా ఆ గుడిసెలను కూడా ఖాళీ చేసి కూడా పోలీసులకు గుడిసె వాసులకు కూడా వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు, ఒక కమ్యూనిస్టులంతా ఒక ర్యాలీలో వెళ్ళి కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కమ్యూనిస్టులకైతే గుడిసె నివాస స్థలాలతో పాటు కూడా 15 లక్షల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ఒక పెద్ద ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది రాజశేఖర్. మొత్తానికి ఇలా కమ్యూనిస్టులు కూడా ఏకంగా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ నిరుపేదలు అంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇలా భారీ ఎత్తున కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు మోహరించి కూడా ఇవాళ గేటు ముందట కూడా ఒక భయాందోళన అంటే ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ చేసి కూడా ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వారికి మా డిమాండ్ నెరవేర్చే కలెక్టరేట్ ముందు నుంచి కదలడం లేదని చెప్పి కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కూడా కమ్యూనిస్టులు అంతా కదం దొక్కిలని చెప్పుకోవచ్చు. కడ నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే డబుల్ బెడ్రూమ్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి అన్నీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిమాండ్లు ఎక్కువగా కనిపిస్తుంది. రైతు రుణమాఫీ కానీ, అలాగే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైనే ఇక్కడ ప్రధానంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పొత్తు విషయంలో చూసుకుంటే మేము బీఆర్ఎస్తోనే కలిసి పొత్తుకు వెళతామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి కాకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై పోరాటం కోసమే ధర్నా నిర్వహించాలనుకోవచ్చు, లేకపోతే రాజకీయంగా మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకి మరింత చేరువయ్యేలాగా మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. రైట్ రాజశేఖర్. మొత్తానికైతే ఆ రానున్న ఎలక్షన్లు కూడా ప్రజల సమస్యలను ఎత్తి చూపడం కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కరించడమే కారణంగా కావచ్చు. మరి మొత్తానికైతే పేరుకపోయిన సమస్యలు అయితే డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల సమస్య అయితే ప్రధానంగా పేరుకపోయిందని చెప్పుకోవచ్చు. నిరుపేదలే కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో చెందిన కడ నిరుపేదలు మాత్రము ప్రభుత్వ స్థలాలలో కూడా ఆ గుడిసెలు వేసుకొని కూడా జీవనం సాగిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ కడ నిరుపేదల గురించి కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఇవాళ రానున్న ఎలక్షన్ నేపథ్యంలో గత 3 మంత్ ఉండడంతో కూడా ఎలక్షన్ కోడ్ పడుతుందన్న ఆవేదనతో కూడా ఇవాళ కలెక్టరేట్ ముక్కుమడిగా కలెక్టరేట్ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే
మా ఇండ్ల స్థలాలు కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది. మేము ఒక మురికి కాలువలలో పొరికి కూడా ఒక స్థిర వ్యవస్థలో ఉన్న కంపు కొడుతున్న ఒక స్థలాల్లో కూడా గుడిసెలు వేసుకొని కూడా జీవనం సాగిస్తున్నాం. కాబట్టి తక్షణమే మాకు ఇంటి స్థలాలతో పాటు ఒక 15 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ల నిధులు కావచ్చు అని మొత్తానికైతే కేటాయించాలని చెప్పి కూడా ఇలా ఆందోళన బాట పట్టిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జన్ కోసం.